నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఏబీవీపీ నాయకులు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని గోల్డెన్ హైలైట్స్ కమ్యూనిటీకి చెందిన స్థలం కబ్జాకు గురవుతోంది. కొందరు కబ్జా రాయిలు, నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని పోలీసులకు అసోసియేషన్ అధ్యక్షుడు ఫిర్యాదు చేశాడు. రాజేంద్ర నగర్ ఏసీపీ ఖాదర్, జీహెచ్ఎంసీ అధికారులు డాక్యుమెంట్లతో సహా పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలమని, గతంలో సెప్టిక్ ట్యాంక్ పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ స్థలం విషయంలో అడ్డు రావద్దని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటూ పోలీసులు సూచించారు. దీంతో కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులకి, అధికారులకు ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. గోల్డెన్ హైట్ ఫేజ్ 3 కాలనీ అండి. ఇది అప్రూవల్ లేఅవుట్. దీనికి 2004లో పర్మిషన్ ఉన్నది. ఈ జాగా ఏదైతుందో ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్. దీనికి మా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు ఫర్ ది పర్పస్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్. నిన్న కంప్లైంట్ రాగానే నేను ఈ గారు రావడం జరిగింది. దీన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. లేఅవుట్ ప్రకారం పక్కన వాళ్ళ డాక్యుమెంట్ అబ్జర్వ్ చేశాము. సౌత్ సైడ్లో బాజాప్తా ఇరిగేషన్ మన సెప్టిక్ ట్యాంక్ అని ఉన్నది. కాబట్టి దీన్ని హ్యాండ్ ఓవర్ నిన్ననే చూసుకున్నాం మేము. అన్ఎక్స్పెక్టెడ్ నైట్ ఎవరో డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి తీసేసామండి. ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు డీసీ గారు. దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. ఇవాళ ఫెన్సింగ్ పెట్టేస్తారండి. దీనికి అసాంఘిక శక్తులు అని చెప్పండి, వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ అని చెప్పండి, వీళ్ళందరూ కలిసి ఒక ఫోర్జరీ నోటరీ ఎవరో రెడ్డి ఆయనకు నోటరీ ఇచ్చిందట. నోటరీ నుంచి ఏదో మేము ఒక సెల్ డీడ్ చేసుకున్నాము, దాని మీద మేము డోర్ నెంబర్ తీసుకున్నాము, దాని మీద ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము అన్నట్టు కోర్టు నుంచి మా అసోసియేషన్ మెంబర్స్ తప్పు అడ్రసెస్ ఇచ్చి ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని పొజిషన్కి వచ్చి తీసుకొని ట్రై చేస్తున్నాం. మేము పోలీసు వాళ్ళకి తీసుకొచ్ి ఆర్డర్ చూపెడితే వాళ్ళు పన్నాపీరు. లాస్ట్కి వీళ్ళు ఓడిపోయి జిహెచ్ఎంసీ కాబట్టి బోర్డు పెట్టింది. మా దగ్గర కోర్టు నుంచి నాట్ టు ఇంటర్ఫేర్, జిహెచ్ఎంసీ నాట్ టు ఇంటర్ఫేర్ 3 మంది